ధాన్యపు పంటల్లో మొక్కజొన్న బహువిధాలుగా ఉపయోగంలో ఉంది. పశువులకు మేతగా, దానాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాలు, తీపి మొక్కజొన్న ఇలా వాడకం పెరిగాక సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా రబీ కాలంలో నేరుగాను, వరి మాగాణుల్లో మొక్కజొన్నను ఆరుతడి పంటగా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేస్తున్నారు. అలా మాగాణుల్లో విత్తుకున్న మొక్కజొన్న పైర్లు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. నవంబర్లో వేసిన పైరు మోకాలు ఎత్తు దశలోనూ, డిసెంబర్లో వేసిన పైరు పెరుగుదల దశలోనూ ఉంది. ఈ దశలో పంటలో చేపట్టే యాజమాన్య సస్యరక్షణ చర్యలపై దిగుబడి ఆధారపడి ఉంటుంది. మాగాణి మొక్కజొన్నలో కలుపు నివారణ, చీడపీడలను సకాలంలో అరికట్టడానికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మొక్కజొన్న మనకి వరి మాగాణుల తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో మరియు పత్తి వేసిన తర్వాత మనం రబీ పంట కింద డిసెంబర్ చివరి వరకు మనము మొక్కజొన్నని విత్తుకోవచ్చండి. పంట వేసిన 20 నుంచి 30 రోజుల మధ్యలో వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా కనుక గమనించినట్లయితే టెంబోట్రియాన్ అనే మందు 115 ml మరియు దానితో పాటు అట్రాజిన్ 400 గ్రాములు రెండు కలిపి పిచికారీ చేసుకున్నచో వెడల్పాకు మరియు కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి అట్రాజిన్ 400 గ్రాములు మరియు వాటితో పాటు టోప్రోమిజోన్ 30 ml ఈ రెండు కలిపి ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం గడ్డి జాతి మరియు వెడల్పాకును కూడా నివారించుకోవచ్చు. అదే తుంగ గనక ఎక్కువ గమనించినట్లయితే పొలంలో హాలోసల్ఫరాన్ మిథైల్ అనే మందు 34 గ్రాములు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తుంగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మొక్కజొన్నల కత్తెర పురుగు మనకి పంట వేసిన తొలి దశ నుండి పంట చివరి వరకు ఆశిస్తుంది కాబట్టి రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ విధానాల ద్వారానే ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఆ మొక్కజొన్న కత్తెర పురుగు లేత ఆకుల మీద ఆకు చివరిలో గుడ్లు పెడుతుంది. గుడ్లు నుంచి ఒదిగిన పిల్ల పురుగులు ఆకు చివరి నుంచి రంధ్రాలు చేసుకుంటూ నిలువుగా కనిపిస్తుంటాయి రంధ్రాలు. ఆకు చివరి నుంచి రంధ్రాలు చేసి ఆకును తినుకుంటా వస్తుంది. మనకి పైన చూస్తే కత్తెర మాదిరి ఆకు కత్తిరించి తినేట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత దశలో ఆకు సుడి లోపలికి ఎంటర్ అయ్యి సుడి లోపల కాండంని, ఆ తర్వాత కాండంని, కండెని కూడా తీవ్రంగా నష్టపరుస్తుంది. సో మన కత్తెర పురుగు నివారణ కోసము పంట వేసిన నెల రోజుల లోపలే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 6 చొప్పున అక్కడక్కడ అమర్చుకోవాలి. ఆ తర్వాత మనకి బీటీ ద్రావణమైనటువంటి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పంట తొలి దశలో వచ్చేటువంటి లార్వాలను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఈ కత్తెర పురుగు లేత ఆకుల చివరన గుడ్లు పెట్టకుండా నివారించుకోవడానికి 10,000 ppm వేప నూనె అయితే 200 ml లేదంటే 1500 ppm అయితే 1 లీటర్ ఎకరాకు గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కత్తెర పురుగు గుడ్లను కూడా పెట్టకుండా పొదగకుండా నివారించుకోవచ్చు. పురుగు మందుల విషయానికి వస్తే మనకి పంట ఒక 35 రోజుల లోపలే కనుక మన కత్తెర పురుగు ఆశించినట్లయితే మనకి క్లోరిఫైర్ఫాస్ 2.5 ml లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రిన్ ప్రోల్ 0.3 ml లీటర్ నీటికి, లేదా టెట్రానిల్ ప్రోల్ 0.3 ml లీటర్ నీటికి, లేదా ఇండాక్సాకార్బు 1.5 ml లీటర్ నీటికి, లేదా మనకి ఇమామెక్టిన్ బెంజైడ్ ప్లస్ నోవాల్యురాన్ కాంబినేషన్ మందు 1.75 ml లీటర్ నీటికి మొక్క సుడి తడిచే విధంగా మనము మార్చి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కత్తెర పురుగు నివారించుకోవచ్చు. ఒకవేళ పంట 40 రోజులు దాటిన తర్వాత కూడా మొక్కజొన్న కత్తెర పురుగు కనుక ఉధృతి గమనించినట్లయితే మనకి కార్బోఫిరాన్ గుళికలు ఎకరాకి 5 కిలోలని తగినంత మట్టిలో కానీ ఇసుకలో కానీ కలిపి సుడిలో కనుక వేసుకున్నట్లయితే మనము మొక్కజొన్న కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి పంట పొలం చుట్టూ గునియా గ్రాస్ కానీ నేపర్ గ్రాస్ కానీ విత్తుకున్నట్లయితే కత్తెర పురుగు ఆ నేపర్ గ్రాస్ గునియా గ్రాస్ని ఆశించి మన పంటని కాపాడుకోవచ్చు. కాండం తొలుచు పురుగు కూడా మనకి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాండం పురుగు మనకి పంట తొలి దశలో ఎక్కువగా గమనించవచ్చు. దీని యొక్క నష్టపరిమితి ఆకు చివరన పత్రహరితాన్ని గోకి రసం పీల్చడం కాకుండా ఆకులని చుట్టగా చుట్టుకొని ఆ చుట్ట నుంచి కాండంలోకి పోయి ఆ కాండం లోపల ఆ మొవ్వును తినడం వల్ల మనకి మొవ్వు బయటికి రాదు, మొవ్వు చనిపోయి మనకి డెడ్ హార్ట్ కనిపిస్తుంది అనమాట. ఈ కాండం తొలుచు పురుగు ఆశించినప్పుడు మనకి సుడి ఎండిపోయి చనిపోతుంది కాండం తొలుచు పురుగు వల్ల. మనకి కాండం పురుగు చుట్ట ఆ తర్వాత విచ్చుకున్న తర్వాత వరుస క్రమంలో విండో హోల్స్ అంటారు, వరుస క్రమంలో రంధ్రాలు మనకి ఆకుల మీద కనిపిస్తాయి. ఇది కాండం తొలుచు పురుగు ఆశించడం వల్ల. మనకి కాండం తొలుచు పురుగు నివారించుకోవడానికి మనకి తొలి దశలోనే లాంబ్డా సైహోలెత్రిన్ 1 ml లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుడి తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. మనం కాండం తొలుచు పురుగు కానీ మొక్కజొన్నకు కానీ కత్తెర పురుగు కానీ నివారించుకోవడానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకు ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉందనుకో కార్బోఫిరాన్ గుళికలు 1 5 కిలోలు తగినంత మట్టిలో కానీ తగినంత ఇసుకలో కానీ కలిపి సుడుల్లో మనం కనుక వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం నివారించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వస్తే మొక్కజొన్న పూత దశ తర్వాత మనకి ఎక్కువ ఆశించేది మనకి బొగ్గు కుళ్ళు తెగులు. ఇది వాతావరణంలో మనకి అధిక ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు, నేలలో తగినంత తేమ లేనప్పుడు మనకి బొగ్గు కుళ్ళు తెగులు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ శీలింద్రం ఆశించడం వల్ల కాండం భాగము ఎండిపోయి చనిపోయి మొక్క సడన్ గా కింద
చనిపోవడం జరుగుతుంది. ఈ బొగ్గు కుళ్ళు నివారణకి మనము పూత వేసిన తర్వాత మొక్కజొన్నలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి తెగులు అయినా కానీ ఆశించినట్లయితే ప్రొపికోనజోల్ 1 ml లీటర్ నీటికి లేదా కార్బనిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క కింద మొదలు భాగం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ బొగ్గు కుళ్ళు తెగులను కూడా నివారించుకోవచ్చు. మనకు ఇంకోటి ఏంటంటే టార్సికం ఆకు ఎండు తెగులు అనేది కూడా మనం అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి ఈ టార్సికం ఆకు ఎండు తెగులు ఆకంతా ఈ గోధుమ రంగు వర్ణాలు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మనకి మొక్క ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ టార్సికం ఆకు ఎండు తెగులు నివారణకి కార్బనిజం 2 గ్రాములు లీటర్ నీటికి లేదా థయోఫినేట్ మిథైల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి టార్సికం ఆకు ఎండు తెగులను కూడా నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో మనకి నీటి తడులు చాలా ముఖ్యమైనవి కాబట్టి పంట విత్తినప్పుడు ఒక తడి, పంట విత్తిన 15 రోజులప్పుడు ఒక తడి, మళ్ళీ 30 నుంచి 35 రోజులప్పుడు ఒక తడి, మళ్ళీ పూత దశలో అనగా 55 నుంచి 65 రోజుల మధ్యలో ఒక తడి, పూత అయిపోయిన తర్వాత గింజ పాలు పోసుకునే దశలో మనం ఖచ్చితంగా నీటి తడి ఇచ్చుకున్నట్టయితే మొక్కజొన్నలో అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.